మన ప్రధాన కార్యదర్శి గారి మనవరాలు పుట్టిన సందర్భంగా, నాకు కూడా మనవరాలు పుట్టింది, ఆ ఇద్దరి మనవరాల సందర్భంగా మనిషికింత మనమే కమిటీ మెంబర్లం ఎవరైతే ఉన్నామో మనిషికి మళ్ళీ ఇంకో 50,000 లక్ష, అంతకుముందు 1,00,000 చిల్లర ఇచ్చారు. అదేవిధంగా ఈ యొక్క ఇంకా మేము ఏవైతే 10-12 మంది ఉన్నామో మెయిన్గా వాళ్ళందరం కూడా ఈ డోనర్స్ దగ్గర పోకున్నా కూడా మనమే వేసుకొని గుడి నిర్మాణం చేద్దామనే ఒక కంకణం కట్టుకొని ఒక కార్యాన్ని సాధించాలనే దృక్పథంతో ముందుకొచ్చినాము. మేము ఊహించని రీతిలో మన విఘ్నేశ్వర స్వామి ఏదైతే ఆ డొనేషన్ రూపంలో ఇవ్వనటువంటి వాళ్ళని కూడా ఇచ్చే విధంగా చేసి బడ్జెట్ను పెంచిండు. చాలా సంతోషం అనిపించింది. అదే ఆ యొక్క మన లక్ష్మీ గణపతి దేవుడు ఆ యొక్క డొనేషన్స్ కూడా వారే ఇప్పియండి అనే విధంగా చాలా మంచిగా డొనేషన్స్ వచ్చినాయి. ఆర్థిక ఇబ్బంది అవుతుంది అనుకున్నాం, కానీ అలాంటి ఇబ్బందిని అధిగమించి ముందుకు పోయినాం. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి మన ఎవరైతే దాతలు ఉన్నారో, ఎవరైతే దాతలు మనకు కొంత అమౌంట్ తమకు తోచినటువంటి తమ ఆర్థికంగా ఎంతైతే చేతనవుతుందో అంత ఇచ్చినందుకు మరొక్కసారి వారందరికి కూడా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. రషీద్ గారు కూడా కులం వేరైనా కూడా ముందుండి వాళ్ళ యొక్క కొర్రెంల క్లాస్మేట్స్ దగ్గరికి బోడుప్పలు అక్కడ ఇక్కడ పోయి కూడా మన యొక్క చందాలు ఇద్దరం పోయి చందాలు రాపించినటువంటి ఘనత రషీద్ అన్నకు దక్కింది. వారు కూడా చిన్నప్పటి నుంచి కూడా మన మధ్యలోనే, అంటే నేను ఈ ప్రాంతవాసులు కాకపోయినా కూడా కొర్రెంల మనలాంటి వాళ్ళతోటి దోస్తానం చేసి వారి యొక్క మనస్తత్వం కూడా మతాలకు అతీతంగా ముందుకొచ్చి ఆ యొక్క డొనేషన్ రాయించినందుకు ఇప్పటిదాకా కూడా అంత 1000 మంది ముంగడ కూడా రషీద్ అన్న గురించి గుర్తు చేసిన, మళ్ళొక్కసారి ప్రెస్ మీట్లో కూడా గుర్తు చేసిన. వారికి కూడా పర్సనల్గా మన కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ రషీద్ అన్న.